వెల్కమ్ స్టూడెంట్స్ కేఎన్ఆర్ యూనివర్సిటీ 2025 కి సంబంధించి ఏదైతే బీఎస్సీ నర్సింగ్ యొక్క ఆన్లైన్లో కౌన్సిలింగ్కి అప్లికేషన్ చేసుకున్న తర్వాత వాట్ ఈస్ నెక్స్ట్ ప్రాసెస్. ఓకే, ఇక్కడ అప్లికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఏంది, అదేవిధంగా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియోకి అయితే లైక్ చేయండి. మీకు ఈ విధంగానే కంప్యూటర్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ముందు ఒకటికి అందరూ కూడా ఒక ఇన్స్ట్రక్షన్ అనమాట. ఇక్కడ ఎవరైతే ప్రియారిటీ రిప్లేస్ కావాలనుకున్నట్లయితే మీరు అందరూ కూడా ఒకసారి మన ఛానల్ మెంబర్షిప్ తీసుకోండి. మెంబర్షిప్ తీసుకున్నటువంటి విద్యార్థులకి ఇక్కడ ప్రియారిటీ రిప్లేస్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, టాపిక్లోకి వచ్చింది ఇక్కడ ఏదైతే బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన ఇక్కడ ఆన్లైన్లో ఒకసారి ఇక్కడ అప్లికేషన్స్ అన్నమాట. ఇక్కడ మనకు 30 సెప్టెంబర్ రోజు మనకు క్లోజ్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ ఒకసారి అప్లికేషన్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 1 వీక్ లో మనకు వచ్చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో వచ్చేసి మనకు దాదాపు 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. లైక్ ఏ విధంగా ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్ ఉంటుంది, అదే విధంగా నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఉంటుంది అనమాట. మరి ఎలిజిబుల్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎవరైతే ఇక్కడ ఆన్లైన్ లో కంప్లీట్ గా వితౌట్ ఎనీ మిస్టేక్ ఇక్కడ అప్లికేషన్ చేస్తారో బీఎస్సీ నర్సింగ్ కి, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, అదే విధంగా స్పెల్లింగ్ మిస్టేక్ కావచ్చు, ఎటువంటి మిస్టేక్స్ లేకపోతే మీకు సంబంధించిన నేమ్ ఉంటుంది కదా ఎలిజిబుల్ లిస్ట్ లో వస్తుంది అనమాట. అంటే కంప్లీట్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన వారిది ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్ లో వస్తుంది. అదే విధంగా నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో ఎవరి నేమ్ వస్తుంది ఇక్కడ చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ లో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఇక్కడ అప్లోడ్ చేసినప్పుడు ఏమైనా పెండింగ్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే, అదే విధంగా ఇన్కరెక్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినట్లయితే, అదే విధంగా మీకు సంబంధించిన అప్లికేషన్ సర్టిఫికేట్ క్లారిటీ లేకపోయినా మీకు ఇక్కడ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి దీనికి అనుగుణంగా మనకు నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంకొక చాయిస్ ఇస్తారనమాట. మీకు ఇక్కడ మీకు సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ అయితే అప్లోడ్ చేయడానికి, రీఅప్లోడ్ చేయడానికి 1 డే టైం ఇస్తారు. మీరు అందరూ కూడా ఈమెయిల్ త్రూ కావచ్చు, వెబ్సైట్ లింక్ త్రూ కావచ్చు, మీరు అందరూ కూడా మీకు సంబంధించిన పెండింగ్ డాక్యుమెంట్స్ కూడా స్టెప్ బై స్టెప్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఎప్పుడు వస్తుంది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఇక్కడ విత్ ఇన్ 1 వీక్, అంటే ఇక్కడ మనకు ఇక్కడ సెప్టెంబర్ 30 రోజు ఇక్కడ మనకు అప్లికేషన్ క్లోజ్ అవుతున్నాం కాబట్టి విత్ ఇన్ 1 వీక్ మనకు దాదాపుగా మనకు అక్టోబర్ 7th 8th ఆ టైమింగ్ లో రావచ్చు, అదేవిధంగా అంతకన్నా ముందే రావచ్చు అనమాట. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. ఆఫ్టర్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా ముందు చెప్పినట్లు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి. ఇక్కడ ఎవరైతే మన ఛానల్ మెంబర్షిప్ తీసుకుంటారో ఆ విద్యార్థులకు మాత్రం ఇక్కడ ప్రియారిటీ రిప్లేస్ అయితే వస్తాయన్నమాట. అంటే మీరు కామెంట్ చేస్తే మీ కామెంట్కి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా మన ఛానల్ ఫాలో అవుతుంటే మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.